క్యాబేజీ అనుకుంటున్నారేమో! ఇది క్యాబేజీ కాదు. లెట్యూస్ అంటారిది. ఎక్కువ మనకి బర్గర్‌లో యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఎక్కువ కన్జంప్షన్ ఉంటుందండి ఇది. అండ్ ఇది ఫార్మింగ్ కూడా చేస్తున్నారు. హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక బీచ్ చూపిస్తున్నాను. అండ్ ఆల్సో దాంతో పాటు మనకిక్కడ ఫార్మింగ్ ల్యాండ్స్ అవి కూడా ఉన్నాయి. బీచ్‌కి అపోజిట్‌లో అవి కూడా నేను మీకు రీసెంట్‌గా మేము మా సబర్బ్‌కి దగ్గరలో ఉన్న ఒక బీచ్‌కి వెళ్ళామండి. ఇది మాకు వెర్బీ బీచ్ అంటారు. ఒక 25 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. అండ్ ఇదంతా బీచ్. మేము వెళ్ళే టైం ఖాళీగానే ఉంది. ఎవరు లేరు అంత క్రౌడ్. చూస్తున్నారు కదా మా వాళ్ళందరూ. ఇంకొకటి దగ్గరలో చిన్న హార్బర్ ఒకటుంది. ఆ హార్బర్‌లో ఏంటంటే ప్రైవేట్ బోట్స్ అన్నీ పార్క్ చేసుకుంటూ ఉంటారు. ఆ లోకలర్స్ అందరూ వాళ్ళ ప్రైవేట్ బోట్స్ ఉంటాయండి. వాళ్ళు చిన్న చిన్న స్పీడ్ బోట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఈ వీకెండ్స్ టైమ్‌లో ఏం చేస్తారంటే ఇక్కడ బీచ్ దగ్గరకొచ్చేసి వెహికల్స్ పార్క్ చేసి ఆ బోట్స్‌లో బీచ్‌లోకి వెళ్తారండి. సముద్రంలోకెళ్ళి అలా ఒక 2, 3 ట్రిప్స్ అలా తిరుగుతూ ఉంటారు. అవి చాలా స్పీడ్ బోట్స్. మీకు స్క్రీన్ పైన రికార్డ్ చేశాను. మీకు కనిపిస్తుందో లేదో ప్రాపర్‌గా. కొంచెం దూరంగా ఉన్నయి జూమ్ చేసి చేశానండి. అండ్ ఇక్కడ మనకి ఇంకా అక్కడ చూస్తున్నారు గదా! ఒకరు మెటల్ డిటెక్టర్ పట్టుకొని సెర్చ్ చేసుకుంటూ ఉంటున్నారు. అన్నీ వెతుకుతున్నారు. ఏమైనా మెటల్స్ గాని, ఇంకేమైనా ఉంటే దొరుకుతాయేమో అని చెప్పి. అండ్ ఇక్కడ మనకి ఈ చుట్టూరు బీచ్ బ్యాక్ సైడ్ వ్యూ అంటండి. ఇదంతా బ్యాక్ సైడ్ వ్యూ. ఇక్కడ మనకేంటంటే ఒక సైడ్ బీచ్ ఉంది. మధ్యలో చెట్లు ఇవన్నీ. దాని అవతల రోడ్డుకి అటు సైడు మనకి ఫార్మ్ ల్యాండ్స్ అవన్నీ ఉన్నాయండి. అవి గూడా ఈ వీడియోలో క్యాప్చర్ చేశాను. మీకు చూపిస్తాను. ఆ వీడియోలో కూడా ఉన్నాయవి. చూస్తున్నారు కదా స్క్రీన్ పైన స్పీడ్ బోట్స్ అండి. క్యాప్చర్ చేశానవి. అవి కొంచెం లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నాయి. జూమ్ చేసి తీశాను. అండ్ 2 బోట్స్ అక్కడ మీకు ఎదురెదురుగా కనిపిస్తున్నాయి గదండీ! ఈ బోట్స్ వీళ్ళు ఇక్కడ రన్ జేయడానికి కూడా వాళ్ళకి లైసెన్స్‌లు అండ్ అవి ఓన్ పర్సనల్ అండి. ప్రైవేట్ బోట్స్ అవి. వాళ్ళు మాత్రమే యూజ్ చేస్తారు. వాళ్ళు వీకెండ్స్‌లో ఎలా వచ్చి దీనికి రిజిస్ట్రేషన్‌లు, లైసెన్స్‌లు చాలా పెద్ద ప్రాసెస్ ఉంది ఇదంతా గూడా. వీళ్ళ పార్కింగ్ గూడా అక్కడ హార్బర్ ఉందండి స్పెసిఫిక్‌గా. ఆ హార్బర్‌లో ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది ఏం జేస్తారంటే, వాళ్ళ కార్ బ్యాక్ సైడ్‌కి ఒక వెహికల్ పెట్టుకొని తీసుకొనొస్తారు. అది కొంతమందికి స్పేస్ ఎక్కువుంటే అవి గ్యారేజెస్‌లో పార్క్ చేసి పెట్టుకుంటారు. మా వాళ్ళైతే ఫుల్‌గా ఎంజాయ్ చేశారండి. ఇక్కడ ఏంటంటే బీచ్‌కొకటి తీసుకొచ్చామేమో ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత. వాళ్ళు ఇసుకలో ఫుల్‌గా ఆడుకున్నారు. కొండలయి కట్టుకోవడం, చిన్న చిన్న గేమ్స్ అవి చిన్న కొండల్లా కట్టి చుట్టూరు ఇవన్నీ చూస్తున్నారు కదా! అండ్ ఇక్కడ కొన్ని షెల్స్ లాంటివేవో ఉంటే అవి కూడా కలెక్ట్ చేసుకొని ఆడుతున్నారు వాళ్ళు. అండ్ కొన్ని అయితే అక్కడ దొరికినియండి. కొంచెం బీచ్‌కి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటదేమో కొన్ని కొట్టుకొనొచ్చినియి. మా వాడికి దొరికిందే ఛాన్స్ అని ఫుల్‌గా ఇసుకలో ఆడుకున్నాడండి. అంత క్రౌడ్ అది ఏం లేదు గదా! మొత్తం ఫ్రీగా ఉన్నాడు. మొత్తం బీచ్ అంతా ఫ్రీగా ఉంది. మొత్తం ఫుల్‌గా ఇసుకలో ఆడుకున్నాడు మా వాడైతే. అండ్ ఇంకా ఇక్కడ ఇంకొకటేంటంటే అండి, కొంచెం వాటర్ అనేది పక్కన కనిపిస్తుంది కదా వీడియోలో మీకు. అవి వేరే దగ్గర నుంచి వచ్చి ఇక్కడ కనెక్ట్ అవుతుందండి బీచ్‌లోకి. అండ్ ఈ వాటర్‌లో కూడా అక్కడ కొంగలనుకుంటున్నా అవి. నాకు కరెక్ట్‌గా తెలీదు అవేంటనేది. అండ్ దాంతో పాటు అందులో బాతులయి గూడా ఉన్నాయి. స్విమ్మింగ్ అవి చేస్తూ ఉన్నాయి. అండ్ చూడడానికైతే చాలా బావుంది. మీకైతే రికార్డ్ చేశానండి. అక్కడి నుంచి వాటరొచ్చి బీచ్‌లోకి కలుస్తుంది ఈ వాటర్ గూడా. అండ్ ఇది ఈవినింగ్ అరౌండ్ 2:30, 3:30 ఆ టైం అవ్వడం వల్లేమో కొంచెం ఎండ గూడా ఉండడం వల్ల ఇవైతే వాటర్‌లో అలా స్విమ్ చేస్తూ ఉన్నాయి. అండ్ అక్కడి నుంచి చూసుకొని మేము స్టార్ట్ అయిపోయామండి. స్టార్ట్ అయినప్పుడు మనకి వచ్చే దారిలో ఈ లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నారు గదా! ఈ హార్బర్ అదే చెప్పాను గదండీ! మీకు ప్రైవేట్ బోట్స్ పార్క్ చేసుంటాయి. అండ్ ఇది. అండ్ ఇక్కడ ఫార్మింగ్ గూడా జేస్తున్నారు. మొత్తం అంతా చూసారు కదా! ల్యాండ్ అంతా రెడ్‌గా ఉంది. ఇక్కడ ఫార్మింగ్ ఎక్కువగానే చేస్తున్నారు. ఎక్కువ ఎకరస్‌లో చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకొకటేంటంటే అండి అది క్యాబేజ్ అనుకుంటున్నారేమో! అది క్యాబేజ్ అయితే కాదు. ఇది బర్గర్‌లో యూజ్ చేసే ఐటెము లెట్యూస్ అంటారిది. ఇక్కడ ఎక్కువ కన్జంప్షన్ ఉంటుందండి. బర్గర్స్ ఇవి. వాటిలకి ఇవైతే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నారిక్కడ. అండ్ ఇంకా ఈ దగ్గరలో మనకేంటంటే ఒక సబర్బ్ గూడా ఉందండి. చిన్న కమ్యూనిటీ లాగా ఒక 50 ఫ్యామిలీస్ అందులో ఉంటుంది. అండ్ అది గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉందండి. అందులో మొత్తం వీళ్ళకైతే బీచ్ బాగా దగ్గరండి. వ్యూ కూడా కనిపిస్తుందనుకుంటా. అండ్ ఇంక ఇదంతా ఫార్మ్ ల్యాండ్స్ ఇదంతా ఫార్మింగ్ చేస్తున్నారిక్కడ. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.